శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ప్రజలకు మరో ఆహ్లాదకర విహార కేంద్రం అందుబాటులోకి వచ్చింది. పెనుగొండ మండలం పోలేకమ్మ గుడి ఎదురుగా అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఇకో పార్కును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్ట్, చిన్నారుల ఆట స్థలం వంటి ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ పార్క్ సందర్శకులను ఆకట్టుకున్నది. పార్కు ప్రవేశ రుసుము 10గా, స్విమ్మింగ్ పూల్ వినియోగానికి 100గా నిర్ణయించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి టీ చక్రపాణి తెలిపారు. ఈ ఎకో పార్క్ ప్రజలకు ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు కూడా ఇక్కడ పెనుగొండలో పెనుగొండ నగర వనాన్ని కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో మనకు సవితమ్మ గారు, ఇక్కడ మన స్థానిక మంత్రివర్యులు సవిత గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు కూడా వర్చువల్గా అటెండ్ కావడం జరిగింది. సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో అంతేగాక మనకు సత్యసాయి జిల్లాలో ఈరోజు అమ్మగొండపాలెం సత్యసాయి ఎకో పార్కుని కూడా ఒకటి మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది వర్చువల్గా. సో ఈ నగర వనాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అర్బన్ ఏరియాస్కి, మున్సిపల్ ఏరియాస్ లిమిట్స్లో 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని ఒక మంచి పార్కుగా అక్కడ డెవలప్ చేసి ఒక లంగ్ స్పేస్, నగర ప్రజలకు లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ దాదాపు 2 కోట్ల నిధులు వెచ్చించి ఇక్కడ మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు సత్యసాయి జిల్లాలో మొత్తం 5 నగర వనాల్లో ఈరోజు మనం 2 నగర వనాలు ఓపెన్ చేసుకుంటున్నాం. త్వరలోనే మనకు పెనుగొండ కొండపైన పెనుగొండ ఫోర్ట్ ఎకో పార్క్ అని కూడా రెడీ చేస్తున్నాం. అది ఒక 3 నెలల్లో రెడీ అయిపోతుంది. అలాగే హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో చలివెందల ఒక నగర వనాన్ని ఒకటి రెడీ చేస్తున్నాము. అలాగే కదిరి కాన్స్టిట్యున్సీలో మనం బట్రేపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఒక నగరవనం తయారు చేస్తున్నాం. అలాగే మడకసిరిలో ఒక ప్రపోజల్ పెట్టాము, మడకసిరి అనుకునే ఇక్కడ కూడా మడకసిరి నగరవనం అని. సో ఇలాగా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నగరవనం ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఒక సంకల్పం. సో అందులో భాగంగా మనం దాదాపు మన జిల్లాలో ఇంతవరకు 5 నగరవనాలు శాంక్షన్ అయ్యాయి. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని నగరవనాలు అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్న కార్యక్రమం. సో ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ అటవీ పైన, అటవీ రక్షణ పైన, అటవీ అభివృద్ధి పైన, అటవీ సంరక్షణ పైన అభివృద్ధి. ఎందుకంటే మనకు సత్యసాయి జిల్లాలో ఓన్లీ 14% మాత్రమే అడవులు ఉన్నాయి. దాదాపు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారము, ముఖ్యమంత్రి సంకల్పం ప్రకారం 50% రావాలి. కాబట్టి మనం కనీసం ఈ రాబోయే కాలంలో కనీసం 2040 ఏడుకి ఒక 33% అడవులను పెంపొందించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సో దీని అందరికీ జిల్లా ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం.